హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనము 2023లో తెలంగాణలో జరిగినటువంటి ఎంసెట్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ఫిజిక్స్ పేపర్లో ఏవైతే మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి మనం డిస్కస్ చేయబోతున్నాం. అది కూడా ఆసిలేషన్ చాప్టర్ నుంచి. చాలా ఈజీగా స్కోర్ చేయగలిగేటువంటి చాప్టర్లలో ప్రధానమైనది ఆసిలేషన్స్. సో మనకి 1 మార్క్ కంపల్సరీగా వస్తుంది. తక్కువ ఫార్ములాస్, ఈజీ మోడల్, నెంబర్ ఆఫ్ మోడల్స్ చాలా తక్కువ ఉంటాయి. అందుకే ఆసిలేషన్స్ నెగ్లెక్ట్ చేయకండి. ఈ వీడియోలో కంటెంట్ ఖచ్చితంగా మీకు అర్థం కావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు కంటెంట్ అర్థమవుతుంది. The next question. A force of 6.4 newtons stretches a vertical spring by 0.1 meter. If it were oscillates with a time period of 5/4, then the mass that is to be suspended from the spring is. So if it were to be oscillator with a time period of 5/4, so మనకి వెరీ సింపుల్. ఇక్కడ ఒక స్ప్రింగ్ ఉందట. ఆ స్ప్రింగ్కి కొంత మాస్ ఇచ్చారు. ఆ మాస్ను మనకు ఎంత ఇచ్చారో మనం కనుక్కోవాలి. ఇచ్చే క్రమంలో మనకి ఇచ్చినటువంటి క్లూ ఏంటంటే F is equals to 6.4 newtons ఇచ్చాడు. అండ్ టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు? 5/4 సెకండ్స్ ఇచ్చాడు. 5/4 సెకండ్స్ ఇచ్చాడు. సో మనకి టైం పీరియడ్ 5/4 ఇచ్చాడు కాబట్టి ఆప్షన్స్లో 5/4, 1/5 ఇలా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా అవే అయ్యి ఉంటాయని మనం గెస్ చేయొద్దు. ఏదైనా చేసిన తర్వాతే దానికి మనం సొల్యూషన్ కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఇంత ఉన్నటువంటి 6.4 న్యూటన్స్ ఫోర్స్ అనేది మనకి ఇక్కడ స్ట్రెచ్ అయినప్పుడు అప్పుడు దాని యొక్క లెంత్ ఎంత ఇంక్రీజ్ అవుతుందంట? 0.1 మీటర్ అట. 1 మీటర్ అయితే అంటే ఒక రోటెడ్ స్ప్రింగ్ అనేది ఆసిలేట్ అవుతున్నప్పుడు దాని యొక్క టైం పీరియడ్ 5/4 సెకండ్స్ అట. మనం ఇంత ఇచ్చిన ఫోర్స్ వల్ల దాని యొక్క స్ట్రెచ్ ఎంతంట? 0.1 మీటర్ అట. సో 6.4 న్యూటన్స్ ఇచ్చినప్పుడు క్రియేట్ అయినప్పుడు 0.1 మీటర్ ఎలాంగేషన్ వస్తుంది. ఇంత ఎలాంగేషన్ రావాలంటే మనం ఎంత మాస్ ఇవ్వాలి? అది మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్. సో మనకు తెలిసింది కదా, టైం పీరియడ్ ఆఫ్ a loaded spring, what is that formula? T is equals to 2 pi into m/k. This is the formula you have to remember. Clear? సో అయిన తర్వాత మనకు టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు? 5/4 ఇచ్చాడు. కానీ k వాల్యూ ఉందా? లేదు. సో కాబట్టి మనకు తెలుసు కదా, స్ట్రెచింగ్ ఫోర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఎలాంగేషన్. సో F is equals to -k into x. So k should be here spring constant, F is the force and x is the stretches. So here these two are in opposite direction, that's why we can write minus kada. So ఇప్పుడు దీని నుంచి k అంటే ఏం రాస్తున్నాను? F/x రాస్తున్నాను. సో F వాల్యూ ఎంత ఇచ్చాడు? ఫోర్స్ వాల్యూ 6.4 న్యూటన్స్ ఇచ్చాడు. x వాల్యూ ఎంత వచ్చింది? ఎలాంగేషన్ స్ట్రెచెస్ ఎంత వచ్చింది? 0.1. కాబట్టి k is equals to 64/1 we can write, that is what? 64. రాసిన తర్వాత ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. టైం అంటే ఎంత ఇచ్చాడు? 5/4 సెకండ్స్ ఇచ్చాడు. అండ్ 2 pi ఆఫ్ m/k వాల్యూ ఎంత వచ్చింది మనకి? 64 వచ్చింది. సో కాబట్టి 5/5 క్యాన్సిల్. దెన్ వాట్ యూ హ్యావ్? 1/4 ఈస్ ఈక్వల్స్ టు 2 ఆఫ్ m/64 వీ హ్యావ్. ఆ 2 తీసుకురండి, అప్పుడేమవుతుంది? 1/4 into 2 is equals to √m/64. So that is equals to what? 1/8 is equals to √m/64. So then √m is equals to what? 1/8 is equals to what? √m/8. 8 cancel. Then 1 is equals to √m. Then m is equals to what? 1. So కాబట్టి 0.1 ఎలాంగేషన్ రావాలి అంటే, స్ట్రెచ్ అవ్వాలి అంటే మనం ఎంత మాస్ ఇవ్వాలి? ఇక్కడ 1 kg మాస్ ఇవ్వాలి. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ పార్టికల్ ఎగ్జిక్యూటింగ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఈస్ గివెన్ బై x is equals to 2 cos of t, where t is the time in seconds, then the time period of the particle is. సో ఇది మనకి 14th May 2023 ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఒక
ఒక పార్టికల్ అనేది సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తున్నప్పుడు దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఎలా చూపిస్తున్నాడంటే x ఈక్వల్స్ టు 2 cos ఆఫ్ t అని చూపించాడు. ఇక్కడ t అంటే ఏంటంటే టైము ఇన్ సెకండ్స్. దెన్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ ద పార్టికల్ ఈజ్, సో డిస్ప్లేస్మెంట్ ఎంత ఉన్నప్పుడు మరి టైం పీరియడ్ ఎంత, అది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే π సెకండ్స్, 2π సెకండ్స్, 3π సెకండ్స్ అండ్ 0.5 సెకండ్స్. సో మరి ఏది కరెక్టో చూద్దాం ఇక్కడ. సో మనకి దిస్ ఈజ్ అ గివెన్ ఈక్వేషన్, దిస్ ఈజ్ వాట్ గివెన్ ఈక్వేషన్. సో మనకి జనరల్ ఈక్వేషన్ ఉంటుంది ఒకటి, జనరల్ ఈక్వేషన్ ఫర్ డిస్ప్లేస్మెంట్ క్లియర్. సో దాన్ని ఎలా చూపిస్తామంటే x is equals to a cos of kx plus omega t, we can show that like this. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అంటున్నా, దీని ఈక్వేషన్ నెంబర్ 2ని కంపేర్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మనకి ఈ రెండు ఈక్వేషన్స్ కంపేర్ చేయండి. కంపేర్ చేసినప్పుడు ఏ వాల్యూ ఎంత ఏంటి ఇక్కడ ఆంప్లిట్యూడ్, దట్ ఈస్ వాట్ 2, ఏ వాల్యూ ఎంత 2. సో ఇక్కడ మనకి కాస్ ఆఫ్ టీ అని ఉంది అంటే అర్థం ఏంటి 1 into t అని రాసుకోవచ్చు కదా. అండ్ దీన్ని డ్రామా రాస్తుందంటే 2 cos ఆఫ్ 1 into t ప్లస్ 0 into x కదా. అప్పుడేమవుతుంది 2 cos ఆఫ్ 1 into t క్లియర్. సో అంటే అప్పుడు ఒమేగా వాల్యూ ఏమవుతుంది, ఈ రెండింటి కంపేర్ చేసినప్పుడు ఇక్కడ 1 into t ఉంది, ఇక్కడ ఒమేగా into t ఉంది, అప్పుడు ఒమేగా వాల్యూ ఏమవుతుంది ఈక్వల్స్ టు 1 అవుతుంది. సో మనకు కనుక వస్తుంది టైం పీరియడ్. సో టైం పీరియడ్ ఫార్ములా ఏంటి, t ఈజ్ ఈక్వల్స్ టు 2π/ఒమేగా క్లియర్. దెన్ వెరీ సింపుల్, దెన్ t ఈజ్ ఈక్వల్స్ టు 2π/1, దెన్ t ఈజ్ ఈక్వల్స్ వాట్ 2π సెకండ్స్. వెరీ సింపుల్. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ పార్టికల్ ఈజ్ గివెన్ బై ద రిలేషన్ x ఈజ్ ఈక్వల్స్ టు 4 of cos pi t plus sin pi t. The amplitude of the particle is, ఒక పార్టికల్ యొక్క డిస్ప్లేస్మెంట్ని ఈ ఈక్వేషన్ చూపించినప్పుడు దాని యొక్క ఆంప్లిట్యూడ్ ఎంత. సో మనకి ఆప్షన్ ఇచ్చాడు -4 + 4 4√8. సో జనరల్గా మనము x is equals to a sin of omega t plus pi ఇది తీసుకున్న ఈక్వేషన్. దిస్ ఈజ్ ద స్టాండర్డ్ ఈక్వేషన్. సో స్టాండర్డ్ ఈక్వేషన్ డిస్ప్లేస్మెంట్ అండ్ ఆంప్లిట్యూడ్ ఏ అని ఉంటుంది. సో మనం ఈ ఈక్వేషన్ ఫామ్లో ఉంటేనే ఏని ఆంప్లిట్యూడ్ అనుకోవాలి. సో ఇక్కడ డైరెక్ట్గా 4 ఉందని చెప్పేసి ఇది ఆంప్లిట్యూడ్ అని చెప్పేసి ఫిక్స్ అవ్వకండి. ఎందుకు అంటే ఇక్కడ cos pi t plus sin pi t ఉంది, కాస్ ఉంది సైన్ ఉంది. సో కాబట్టి డైరెక్ట్గా 4 అని రాసేసి ఆప్షన్స్ ఇలా చేసుకుంటే రాంగ్ అవుతుంది. సో కాబట్టి మనకి ఇచ్చిన ఈక్వేషన్ అంటే x is equals to 4 cos pi into t plus sin pi t. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈక్వేషన్ని √2తో మల్టిప్లై చేస్తున్నా, √2తో డివైడ్ చేస్తున్నా, అప్పుడు దెన్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద వాల్యూ. సో కాబట్టి x is equals to ఈ √2 ముందు రాస్తున్నాను, అప్పుడు ఏమవుతుంది 4√2 ఆఫ్ cos pi t plus sin pi t ఇంటూ 1/√2. ఇప్పుడు ఈ 1/√2ని ముందుకు తీసుకొద్దాం, అప్పుడు ఏమవుతుంది x is equals to 4√2 ఆఫ్ 1/√2 cos pi t ప్లస్ 1/√ ఆఫ్ sin pi t క్లియర్. సో ఇక్కడ మనకి sin 45 ఈజ్ ఈక్వల్స్ టు ఇంత 1/√2, దాన్ని మనం π/4 అని రాస్తాం. ఓకే, సో కాబట్టి ఇక్కడ x is equals to 4√2 ఆఫ్ sin π/4 cos pi t, and this also same thing here cos π/4. So that is equals to here cos π/4 and sin pi t. సో ఇది ఏ మోడల్లో ఉందంటే సైన్ ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు sin a cos b ప్లస్ cos a sin b మోడల్లో ఉంది కదా. సో ఇక్కడ a అంటే π/4 అండ్ b అంటే pi t. సో కాబట్టి x is equals to 4√2 ఆఫ్ sin ఆఫ్ a ప్లస్ b π/4 ప్లస్ pi t, π/4 ప్లస్ pi t. సో కాబట్టి ఇక్కడ
మనకి ఈ రెండు సేమ్ మోడల్కి వచ్చేసినాయి కదా, ఎక్స్ ఈక్వల్స్ టు ఏ అండ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏ దేర్, ఎక్స్ ఈక్వల్స్ టు 4√2 ఇస్ దేర్. సో ఈ రెండింటి మనం కంపేర్ చేసామనుకోండి, అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది, 4√2 అవుతుంది. అంటే మనకు ఇచ్చిన ఈక్వేషన్ని స్టాండర్డ్ ఫామ్లోకి మార్చుకోవాలి. సో కాబట్టి మనం ఆబ్వియస్లీ దీని రిటర్న్ రాయొచ్చు, πd + π/4 అంటే రాసుకోవచ్చు మీ ఇష్టం. సో అప్పుడు స్టాండర్డ్ ఈక్వేషన్ మార్చిన తర్వాత ఏ వాల్యూ ఎంత వచ్చింది, 4√2 వచ్చింది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్.